హాయ్ అండి అందరికీ. 10th క్లాస్ ఫిజిక్స్ నుంచి మనం ఎవ్రీ లెసన్ నుంచి మీకు ఈ బిగ్ బ్యాంగ్ బాగుందని అందిస్తున్నాను. అయితే దానిలో భాగంగా ఇది మనకి థర్డ్ లెసను, ఫోర్త్ లెసను ఆమ్లాలు క్షారాలు లవణాలు అనే లెసన్ అనమాట. ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కవర్ అయ్యే ఉద్దేశంతో ఇది అందించడం జరిగింది. ఫస్ట్ బిట్ మనం చూద్దాం. ఆమ్ల ద్రావణాల్లో మిథైల్ ఆరెంజ్ యొక్క సూచిక రంగు ఏమిటి? మిథైల్ ఆరెంజ్ ఆమ్ల ద్రావణాల్లో ఏం చేస్తుంది? మనకి సూచిక రంగు ఎలా ఉంటుందంటే ఎరుపు రంగు, నీలం రంగు నుంచి ఎరుపు రంగుకి మారుస్తుంది. కాబట్టి క్షార ద్రావణాల్లో ఫినాఫ్థలిన్ సూచిక రంగు ఎలా ఉంటుంది? ఫినాఫ్థలిన్ సూచిక రంగు పింక్ కలరు వస్తుందన్నమాట. క్షార స్థితిలో మిథైల్ ఆరెంజ్ యొక్క సూచిక రంగు ఎలా ఉంటుంది? క్షార స్థితిలో ఏం చేస్తుంది? ఎరుపు రంగుని నీలి రంగుగా మారుస్తుంది. నెక్స్ట్ వన్, ఒక ద్రావణం ఎర్ర లిట్మస్ను నీలి రంగులోనికి మార్చిందనుకోండి, దాని యొక్క pH విలువ ఎంత ఉంటుంది? ఎరుపు లిట్మస్ పేపర్ని నీలి రంగులోకి మార్చింది అనుకోండి, అదేమవుతుంది? క్షారం అనే అర్థం. మరి క్షారాల యొక్క pH విలువ ఎంత ఉంటుంది? 7 కంటే ఎక్కువ ఉంటుంది. 7 కంటే ఎక్కువ. మరి 7 కంటే ఎక్కువ ఉండేది ఇక్కడ ఏంటంటే 10. ఒక ద్రావణం పగిలిన కోడిగుడ్డు పొట్టుతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు సున్నపు తేటని ఎలా మారుస్తుంది? మరి ఆ ద్రావణం అనేది దీనిని కలిగి ఉంటుంది. సున్నపు తేటను పాల వలె మారుస్తుంది అన్నమాట. మరి ఆ ద్రావణం అనేది దేన్ని కలిగి ఉంటుంది? HClని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, నీటిలో కరిగే క్షారాలను ఏమని పిలుస్తారు? నీటిలో కరిగే క్షారాలను క్షారాయుత అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఒక జత పదార్థాలు సాధారణ లవణాన్ని ఇస్తాయి. సాధారణ లవణం ఏర్పడాలంటే ఏం చేయాలి? ఏమేమి ఉండాలి అంటే అందులో చూడండి, హైడ్రోక్లోరిక్ ఆమ్లము అంటే HCl ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్, HCl ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH ట్వైస్ అనమాట. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl ఈ రెండు మిక్స్ అయినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ సాధారణ ఉప్పు అనేది వస్తుంది. అంటే Na Cl మిక్స్ అవుతుంది, నెక్స్ట్ H2O అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు మన ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లము సార్వత్రిక pH సూచికతో ఏర్పడేటటువంటి రంగు ఏంటి? ఎరుపు రంగు అనేది ఏర్పడుతుంది. ఈ క్రింది వానిలో ఏ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు? అజీర్ణానికి ఉపయోగించేది యాంటాసిడ్ అనేది ఉపయోగిస్తారు. మెగ్నీషియం లోహము హైడ్రోక్లోరిక్ ఆమ్లము అంటే Mg అలాగే 2Mg అనమాట ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య వలన ఏర్పడేటటువంటి వాయువు ఏమిటి? హైడ్రోజన్ వాయువు అనేటటువంటిది రిలీజ్ అవుతుంది అనమాట. హైడ్రోజన్ వాయువు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో తటస్థీకరణ ప్రక్రియను ఖచ్చితంగా చూపేదేమిటి? ఆమ్లము ప్లస్ క్షారము ఈజ్ గివ్స్ టు లవణము ప్లస్ నీరు. ఆమ్లము క్షారము కలిపితే మనకి లవణము ప్లస్ నీరు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక ఆమ్లము ఒక క్షారము. హైడ్రోక్లోరిక్ HCl అనేది ఆమ్లము, NaOH ట్వైస్ అనేది క్షారము. ఈ ఆమ్లము క్షారము కలపడం వల్ల మనకి అక్కడ సోడియము ప్లస్ నీరు అనేది లవణము ప్లస్ నీరు అనేది ఏర్పడింది అనమాట. ఇక్కడ కూడా అంతే. తటస్థీకరణ ప్రక్రియను ఖచ్చితంగా చూపించేది ఏంటంటే ఆమ్లము క్షారము కలిపితే లవణము నీరు ఏర్పడడం. ఈ క్రింది వానిలో బ్లీచింగ్ పౌడర్ ఉపయోగం ఏమిటి? బ్లీచింగ్ పౌడర్ అనేది మనకి విరంజనకారిగా ఉపయోగపడుతుంది, అంటే రంగుని పోగొట్టేది. అలాగే ఆక్సీకరణగా ఉపయోగపడుతుంది, క్రిమి సంహారిణిగా కూడా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా. దంతక్షయం ఏర్పడాలంటే pH విలువ ఎంత ఉండాలి? దంతక్షయం ఏర్పడాలంటే pH విలువ 5.5 కంటే తక్కువ ఉండాలి. ఈ క్రింది వానిలో బలమైన క్షారం ఏంటి? బలమైన క్షారము NaOH అలాగే సోడియం హైడ్రాక్సైడ్ అలాగే మనకి పొటాషియం హైడ్రాక్సైడ్ ఈ రెండు కూడా బలమైన క్షారాలే అవుతాయి. ఈ క్రింది వానిలో బలమైన ఆమ్లం అంటే HCl అవుతుంది, నెక్స్ట్ H2SO4 అవుతుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ అవుతుంది, సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటాం అనమాట H2SO4, అలాగే HNO3 కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, NaOH అలాగే CH3COOH ఈ సమ్మేళనాల యొక్క కలయిక వలన ఏర్పడేటటువంటి లవణం అంటే కలయిక వలన లవణం ఏర్పడింది. అయితే ఈ లవణం అనేటటువంటిది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఇక్కడ మనకి NaOH అనేటటువంటిది బలమైన క్షారము, ఈ CH3COOH అనేటటువంటిది ఆమ్లము, ఎందుకంటే COOH అనేది ఆమ్లాన్ని సూచిస్తుంది. మరి ఈ క్షారము ఆమ్లము
కలిపింది బలమైన క్షారం కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ క్షారమే అనేది ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ వన్ HCl ప్లస్ NH4OH. ఈ బలమైన ఆమ్లము అలాగే క్షారము రెండు మిక్సింగ్ అయినాయి అనుకోండి, ఏమొస్తుందంటే ఆమ్లమే ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ వన్ గాజు తయారీలో వాడేటటువంటి పదార్థం ఏమిటి? గాజు తయారీలో వాడే పదార్థం ఏంటంటే సోడియం కార్బోనేట్, Na2CO3 అనేటటువంటిది అనమాట. సోడియం కార్బోనేట్ Na2CO3. మంటలను ఆర్పేటటువంటి అగ్నిమాపక యంత్రాలలో వాడే రసాయనం ఏమిటి? మంటలను ఆర్పే అగ్నిమాపక యంత్రాలలో వాడే రసాయనం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఈ క్రింది వానిలో NaCl యొక్క ఉపయోగం కానిది. NaCl యొక్క ఉపయోగం కానిది అదే బ్లీచింగ్ పౌడర్ అంటాము, వాషింగ్ సోడా అంటాము, బేకింగ్ సోడా అంటాం. బ్లీచింగ్ పౌడర్గా ఉపయోగపడుతుంది, వాషింగ్ సోడాగా ఉపయోగపడుతుంది, బేకింగ్ సోడాగా కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడింటికి అంటే బ్లీచింగ్ పౌడర్లో కూడా దాన్నే యూజ్ చేస్తారనమాట. ఆమ్లాల యొక్క జలద్రావణాలలో డ్యాష్ రుచిని ప్రదర్శిస్తాయి. ఆమ్లం అంటేనే మనకి పులుపు అనమాట. ఆమ్లం లోహంతో చర్య పొందినప్పుడు ఏ వాయువును ఇస్తాయి? ఆమ్లము లోహంతో చర్య పొందినప్పుడు ఏ వాయువును ఇస్తాయి? దేన్ని ఇస్తాయంటే కార్బోనేట్లను ఇస్తాయి అన్నమాట. కార్బన్లని ఇస్తాయి. ఆమ్లాలు జలద్రావణాలలో విద్యుత్ వాహకతను ప్రదర్శించిన కారణంగా అవి దేనిగా గుర్తించబడతాయి? విద్యుత్ వాహకాలుగా గుర్తించబడతాయి అన్నమాట. ఆమ్లాలు క్షారాలతో చర్య నొందితే డ్యాష్ మరియు డ్యాష్ ఏర్పడతాయి. ఆమ్లము క్షారం చర్య పొందితే ఏమవుతుంది? లవణము మరియు నీరునే ఏర్పరుస్తాయి. తటస్థీకరణ జరుగుతుంది కాబట్టి. ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ను ఎలా మారుస్తాయి? ఎరుపులోనికి మారుస్తాయి. మనం ఆల్రెడీ రిపీట్ అయింది బిట్టు. క్షారాలు రుచికి ఎలా ఉంటాయి? పట్టుకుంటే ఎలా ఉంటాయి? క్షారాలు ఎలా ఉంటాయంటే రుచికి చేదుగా ఉంటాయి, పట్టుకుంటే జారుడు స్వభావం కలిగి ఉంటాయి. ద్రావణాలు కూడా ఆమ్లాల మాదిరిగా వాహకతను ప్రదర్శించడం చేత అవి దేనిగా ఉంటాయి? ఆమ్లాలు కానీ క్షారాలు కానీ రెండు కూడా విద్యుత్ వాహకతని ప్రదర్శిస్తాయి. ఆమ్లాలు చర్య పొందినప్పుడు లవణాన్ని ప్లస్ దేన్ని తటస్థీకరణ జరుగుతుంది. ఆమ్లాలు చర్య పొంది తటస్థీకరణ చర్య జరుగుతుంది. లవణము ప్లస్ నీరు అనేది ఏర్పరుస్తుంది. క్షారాలు ఫినాప్తలిన్ను ఏ రంగులోకి మారుస్తాయి? ఫినాప్తలిన్ అయితే మాత్రం పింక్లోకి మారుస్తాయి. పింక్ లేదా గులాబీ. డ్యాష్ లోహము సజల HNO3తో చర్య పొంది హైడ్రోజన్ వాయువుని ఇవ్వదు. హైడ్రోజన్ అంటే ఈ నాలుగింటిలో ఏదైతే HNO3తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని ఇవ్వదు అంటే ఈ జింక్ అనేటటువంటిది ఇవ్వదు అన్నమాట. మిగతావన్నీ కూడా HNO3తో చర్య పొంది హైడ్రోజన్ వాయువుని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ వన్ జింక్ లోహము క్షారంతో చర్య జరిపి డ్యాష్ను ఏర్పరుస్తుంది. దేన్ని ఏర్పరుస్తుంది అంటే ZnO2ని ఏర్పరుస్తుంది అన్నమాట. నెక్స్ట్ అంటే సోడియం జింకేట్ని ఏర్పరుస్తుంది. ఆమ్లాలు కార్బోనేటు మరియు బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పరుస్తాయి? కార్బోనేట్లు కానీ బైకార్బోనేట్లు చర్య పొందాయి అనుకోండి, అంటే ఈ రెండు కూడా ఇవి క్షారాలు అనమాట. ఆమ్లం క్షారంతో చర్య పొందితే ఏమొస్తుంది? లవణము నీరే ఏర్పరుస్తాయి. యాంటాసిడ్ ఏంటి? మనకి కడుపులో అజీర్ణాన్ని తగ్గించేది. యాంటాసిడ్ అంటే ఏంటంటే బలమైన క్షారము. మనకు ఆమ్లాల వల్లనే ఆమ్లాలు ఎక్కువగా అయిపోతే మనకి జీర్ణశక్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు బలమైన క్షారం అనేటటువంటిది పనిచేస్తుంది అన్నమాట. ఒక ఆమ్ల క్షారంతో ఆమ్లం క్షారంతో జరిపేటటువంటి చర్యను ఏమంటారు? తటస్థీకరణ చర్య అంటారు. క్షారాలు లోహ ఆక్సైడ్లతో చర్య జరిపి వేటిని ఏర్పరుస్తాయి? లవణాలను ఏర్పరుస్తాయి. నీటిలో కరిగేటటువంటి క్షారాలను ఏమంటారంటే ఆల్కలీలు అంటారు. అంటారనమాట. నెక్స్ట్ వన్ ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ నీటిలో కలుపుట వల్ల ఘనపరిమాణంలో గల అయానుల యొక్క గాఢత తగ్గడాన్ని ఏమంటారు? ఆమ్లం కానీ క్షారం కానీ నీటిలో కలిపామనుకోండి, ఆ ఘనపరిమాణంలో అయానుల గాఢత ఏమవుతుందంటే తగ్గిపోద్ది. దాన్ని ఏమంటారంటే విలీనత అంటారు. pH విలువ 7 కంటే తక్కువ ఉన్న ద్రావణాలు ఏమిటి? ఆమ్లాలు. pH విలువ 7 కంటే ఎక్కువ ఉంటే అవి క్షారము, 7 ఉంటే తటస్థం. pH విలువ 7 ఉందనుకోండి అవి తటస్థం. pH విలువ 2 కంటే తక్కువ ఉంటే బలమైన ఆమ్లము,
చూడండి, pH విలువ 3 నుండి 6 వరకు ఉంటే ఆమ్లాన్ని ఏమంటారు? బలమైన ఆమ్లమే అవుతుంది. సారీ, 3 నుండి 6 మధ్యలో ఉంటే గనుక మనకి బలమైన అవ్వదు, నార్మల్ ఆమ్లం అవుతుందన్నమాట. pH విలువ 12 కంటే ఎక్కువ ఉంటే 12 కంటే ఎక్కువ ఉంటే బలమైన క్షారం అనమాట. చూడండి, ఆ మ్యాపింగ్ చూసుకోండి. 7 ఉంటే తటస్థం, 7 కంటే లోపు ఉంటే ఆమ్లము, 7 దాటితే క్షారము. అదే 7 కంటే లోపే అయ్యి 2 కంటే లోపు ఉందనుకోండి బలమైన ఆమ్లము. అదే 12 కంటే దాటిందనుకోండి, 12 కంటే దాటితే బలమైన క్షారం. pH విలువ 8 నుండి 11 మధ్యలో ఉంటే, అంటే 7 దాటిపోయి 8 నుండి 11 మధ్యలో ఉంటే క్షారం అంటాం, బలమైన క్షారం అయితే కాదు, క్షారం. pH విలువ ఎంతకంటే తక్కువైతే దాన్ని ఆమ్ల వర్షాలు అంటారు. 5.6 కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆమ్ల వర్షాలు ఉంటాయి. ఆమ్ల వర్షాలు ఎంత pH విలువ కలిగి ఉంటాయంటే 5.6. pH విలువ ఎంతకంటే తక్కువైతే దంతక్షయం అయితే 5.5 కంటే తక్కువ ఉంటే దంతక్షయం ఏర్పడుతుంది. యాంటాసిడ్లో ఉండేటటువంటి రసాయనం ఏమిటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది ఒక క్షారం అని గుర్తుపెట్టుకోండి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. హైడ్రాక్సైడ్లన్నీ క్షారాలు. తేనెటీగలు కుట్టడం ద్వారా డాష్ ఆమ్లాన్ని మన శరీరంలోనికి పంపిస్తాయి. మెథనోజెనిక్ అనేటటువంటి ఆమ్లాన్ని మన శరీరంలోనికి పంపిస్తాయి. దూలగుండి యొక్క మొండ్లు గుచ్చుకున్నప్పుడు తీవ్రమైన మంట మరియు దురద ఏర్పడడానికి కారణం ఏంటంటే మెథనోయిక్ ఆమ్లమే. ఇది కూడా మెథనోయిక్ ఆమ్లమే. ఆ తేనెటీగలు కుట్టడమైనా మెథనోయిక్ ఆమ్లమే, దూలగుండి అయినా మెథనోయిక్ ఆమ్లమే. నెక్స్ట్, లవణాలు విద్యుత్ పరంగా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయి. లవణాలలో డాష్ బంధం ఉంటుంది, అయానిక బంధం అనేటటువంటిది ఉంటుంది. మలినాలతో కూడిన ముదురు గోధుమ రంగులోని ఉప్పును ఏమంటారు? ముదురు గోధుమ రంగులోని ఉప్పును ఏమంటారంటే రాతి ఉప్పు అని అంటారు. రాతి ఉప్పు అంటారనమాట. నెక్స్ట్ వన్, బ్లీచింగ్ పౌడర్ ఎలా పనిచేస్తుంది? బ్లీచింగ్ పౌడరు ఒక ఆక్సీకరణిగా పనిచేస్తుంది, ఆక్సీకరణి. బ్లీచింగ్ పౌడర్ యొక్క సాంకేతికం ఏంటంటే CaOCl2 అనేటటువంటిది. పరిశ్రమలలో విరంజనకారిగా వాడేది బ్లీచింగ్ పౌడరే. విరంజనకారిగా వాడతాము బ్లీచింగ్ పౌడర్. బేకింగ్ సోడాకు డాష్ కలపడం వలన బేకింగ్ పౌడర్ ఏర్పడుతుంది. బేకింగ్ సోడాకి ఏంటి కలపడం వలన బేకింగ్ పౌడర్ ఏర్పడుతుంది అంటే టార్టారిక్ ఆమ్లాన్ని కలపడం వలన బేకింగ్ పౌడర్ ఏర్పడుతుంది. వాషింగ్ సోడాలో ఉండే నీటి అణువుల సంఖ్య 10. ఆర్ద్ర కాపర్ సల్ఫేట్లోని నీటి అణువుల సంఖ్య ఎంత అంటే 5. కాపర్ సల్ఫేట్ హెమీహైడ్రేట్ను డాష్ అంటారు. కాపర్ సల్ఫేట్ హెమీహైడ్రేట్ను ఏమంటారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సాధారణ వాతావరణంలో ఉంటే ఏమి ఏర్పడుతుంది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సాధారణ వాతావరణంలో ఉంటే జిప్సమ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. జిప్సమ్ యొక్క ఫార్ములా అన్నమాట ఇది, CuSO4 2H2O. ఎముకలు విరిగినప్పుడు డాక్టర్లు దేనితో కట్టుకడతారు? ఎముకలు విరిగినప్పుడు దేనితో కట్టుకడతారంటే CuSO4 H2Oతో కడతారనమాట. దీన్నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారనమాట. నెక్స్ట్ వన్, ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ యొక్క రంగు ఏంటి? ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ యొక్క రంగు నీలం. అనార్ద్ర కాపర్ సల్ఫేట్ యొక్క రంగు తెలుపు. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే CaSO4 2H2O. జిప్సమ్ అయితే మాత్రం 2H2O. జిప్సమ్ CaSO4 వస్తుంది, 2H2O వస్తుంది. నెక్స్ట్, బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటంటే CaOCl2. నెక్స్ట్, బేకింగ్ సోడా ఫార్ములా ఏంటంటే NaHCO3. నెక్స్ట్, వాషింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏంటంటే Na2CO3. నెక్స్ట్, లవణాలలో స్ఫటిక జలం యొక్క అణువులు గురించి చూసుకున్నట్లయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఎన్ని అణువులు ఉంటాయంటే H2O అనేటటువంటి అణువులు ఉంటాయి. జిప్సమ్ అయితే మనకు 2H2O ఉన్నాయి. కాపర్ సల్ఫేట్కి వచ్చేసరికి 5H2O ఉంటుంది. వాషింగ్ సోడాకి వచ్చేసరికి 10H2O ఉంటుంది. అలాగే ఎప్సమ్ లవణంలో ఎన్ని ఉంటాయంటే 7H2O ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి. చాలా బాగా చూడండి. ఎప్సమ్ అయితే 7 నీటి అణువులు ఉంటాయి. వాషింగ్ సోడాలో 10 నీటి అణువులు ఉంటాయి. కాపర్ సల్ఫేట్లో 5 నీటి అణువులు ఉంటాయి. జిప్సమ్ అయితే 2 నీటి అణువులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో 1/2 నీటి అణువులు ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే సాధారణ సమ్మేళనాలు మరియు వాటి యొక్క సాధారణ పేర్లు
చూసుకుంటే బ్రెయిన్ ద్రావణం అంటే ఏంటంటే NaCl ద్రావణాన్ని మనం సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని బ్రెయిన్ ద్రావణం అని అంటాం. కాస్టిక్ సోడా అంటే బలమైన క్షారాన్ని కాస్టిక్ సోడా అంటారు. ఏంటిది? NaOH. అలాగే స్లేక్డ్ లైమ్ అంటే CaOH ట్వైస్. క్విక్ లైమ్ అంటే CaO ఉంది కదా, దీన్ని క్విక్ లైమ్ అంటాం అనమాట. కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం క్విక్ లైమ్ అంటారు. వాషింగ్ సోడా ఏంటంటే NaCO3 10H2 అనే వాషింగ్ సోడా అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ లోహ ఆక్సైడ్లు ఏమవుతాయి మనకి? ఆమ్లాలు. నెక్స్ట్ అలోహ ఆక్సైడ్లు ఆమ్లము, అలాగే లోహ ఆక్సైడ్లు క్షారాన్ని ఏర్పరుస్తాయి. స్వచ్ఛమైన నీరు తటస్థీకరణ కలుగుతుంది. ఇది 5.6 అయితే మనకి ఆమ్ల వర్షము, 5.5 అయితే మనకి దంతక్షయము. pH విలువ 5.6 అయితే ఆమ్ల వర్షము, 5.5 అయితే దంతక్షయం. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.